లావణ్య త్రిపాఠి పేరుకు తగ్గట్లే అందం. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అంటూ అందాల రాక్షసి సినిమాలో క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో యూత్ మనసును దోచేసింది. ఇక 6 అడుగుల అందగాడు మెగా ఫ్యామిలీ ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ అందాల రాక్షసితో ప్రేమలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఏకంగా 5 సంవత్సరాలు వీరు సీక్రెట్గా ప్రేమించుకొని నవంబర్ 1వ తేదీన పెళ్లితో ఒకటయ్యారు. 2017లో మిస్టర్ సినిమాతో వరుణ్ తేజ్ లావణ్యల మధ్య పరిచయం ఏర్పడగా ఆ సినిమా సమయంలో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఇక ఆ సినిమా కూడా ఇటలీలోనే షూటింగ్ జరుపుకుంది. ఈ జంటకు ప్రేమ అడుగు ఇటలీలోనే పడిందని తెలుస్తోంది. ఇక మిస్టర్ సినిమా చేదు ఫలితం ఇచ్చినా ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించిన అంతరిక్షం సూపర్ హిట్గా నిలిచింది. ఇక అంతరిక్షం సినిమా సమయంలోనే వీరు ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా మారిపోయారు. లావణ్య ప్రేమలో పడిపోయిన వరుణ్ తేజ్ ఆమె బర్త్డే రోజునే లవ్ ప్రపోజల్ పెట్టాడు. ఇక మొదట లవ్ ప్రపోజ్ చేసింది వరుణ్. ఆ తర్వాత వరుణ్ ప్రేమను అంగీకరించింది లావణ్య త్రిపాఠి. 5 ఏళ్లుగా వీరి ప్రేమను సీక్రెట్గా ఉంచారు. వీరు ప్రేమలో ఉన్నప్పటికీ ఎక్కడా కెమెరాల కంట కనపడలేదు. మరోవైపు నిహారికతో కూడా ఈ భామ స్నేహం చేస్తూ మెగా కుటుంబానికి దగ్గరైంది. నిహారిక పెళ్లిలోనూ ఈ భామ సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమ బంధంతో ప్రయాణం మొదలుపెట్టి పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి ఫోటోను నాగబాబు తన ట్విట్టర్లో షేర్ చేసి కొత్తగా పెళ్లైన వరుణ్ తేజ్ కొణిదెల మరియు లావణ్య కొణిదెల కోసం మీ ఆశీస్సులు కోరుతున్నాను అంటూ రాసుకువచ్చారు. ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది. మరోవైపు పెళ్లి మండపానికి వరుణ్ తేజ్ వచ్చే వీడియోలు మాత్రం తెగ వైరల్ అయ్యాయి. ఒక కారులో వరుణ్ తేజ్ను మండపం దగ్గరకు తీసుకురాగా వీటితో పాటు విందు భోజనాలకు ఈ ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. ఇక పెళ్లి అనంతరం హైదరాబాద్లో సినీ ప్రముఖుల సమక్షంలో వారి రిసెప్షన్ జరిగింది. అయితే రీసెంట్గా ఈ జంట హనీమూన్కు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ జంట తమ హనీమూన్ కోసం ఆర్కిటిక్కు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆర్కిటిక్ సర్కిల్లోని ల్యాప్ల్యాండ్లో ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియాలో పంచుకుంది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ పిక్స్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే వెకేషన్కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు కొన్నాళ్ళ క్రితం వెళ్లారట. వరుణ్ తేజ్ లావణ్య దంపతులు సైతం అక్కడికే వెళ్లారు. ఇటలీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి 7 అడుగులు వేశారు. పెళ్లి విదేశాల్లో జరిగినప్పటికీ త్వరగానే ఇండియా వచ్చేశారు. పెళ్లి జరిగిన 3 రోజులకు కొత్త జంట హైదరాబాద్ సిటీలో అడుగుపెట్టింది. ఇక్కడ రిసెప్షన్ జరిగింది. ఆ తర్వాత డెహ్రాడూన్లోని అత్తారింటికి వరుణ్ తేజ్ వెళ్లారు. లావణ్య త్రిపాఠి బంధుమిత్రుల కోసం అక్కడ మరో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అన్ని పనులు పూర్తి కావడంతో కాస్త వెసులుబాటు చేసుకొని ఇప్పుడు హనీమూన్ టూర్ వేశారు. వరుణ్ లావణ్య 6 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ సమయానికే కొన్ని సినిమాలు చేస్తుంది లావణ్య త్రిపాఠి. అవి పూర్తయిన తర్వాత కొత్త సినిమాలు వద్దా ఒప్పుకోవాలా అని ఆలోచించింది. ఇదే విషయాన్ని భర్త వరుణ్ తేజ్తో పాటు అత్తమామలు నాగబాబు దంపతులను కూడా అడిగిందట. సినిమాలో నటిస్తానంటే తమకేమీ అభ్యంతరం లేదని వారు చెప్పారట. లావణ్యకు ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వాస్తవానికి వివాహమైన తర్వాత సినిమాలు మానేసి వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంది లావణ్య. అయితే చేతికి వస్తున్న ఆఫర్స్తో కెరీర్ని కాలదన్నుకోకూడదనే ఉద్దేశంతో నటించాలనే నిర్ణయం తీసుకుందట. వరుణ్ తేజ్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. కెరీర్ను ఎప్పుడూ వదులుకోకూడదని, ఎటువంటి హద్దులు లేవని చెప్పారట. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మళ్ళీ సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే వరుణ్ లావణ్యల హనీమూన్ ట్రిప్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. ఇద్దరు అక్కడ మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారు. ఇక వరుణ్ తేజ్ షూటింగ్స్ షురూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బంది పడుతున్న ఈ యంగ్ హీరో ఇక ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే 2 డిఫరెంట్ సినిమాలను సెట్స్ పైకి ఎక్కించాడు వరుణ్ తేజ్. మిషన్ వ్యాలంటైన్తో పాటు మట్కా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆయన ముందుగా మట్కా సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా సినిమాగా మట్కా రూపొందుతుంది. పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం ఈ చిత్రానికి వహిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మట్కా సినిమాను భారీ బడ్జెట్తో వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్కు సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించడం కోసం ఏర్పాటు చేస్తున్నారట. కొద్ది రోజుల పాటు ఈ మూవీ చిత్రీకరణ విదేశాల్లో జరుపుతున్నట్టు తెలుస్తుండగా అది పూర్తయిన తర్వాత హైదరాబాద్ సరిహద్దులో స్పెషల్ సెట్ వేసి షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా డైరెక్టర్ మానిటర్లో సీన్ చెక్ చేసుకుంటున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ స్టిల్తో షేర్ చేసిన మట్కా షూటింగ్ నయా అప్డేట్ను ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు లావణ్య త్రిపాఠి కూడా కొద్ది రోజుల పాటు తను కమిటైన సినిమాలను చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ విదేశాల్లో జరగనున్నట్టు తెలుస్తుండగా వరుణ్ కొద్ది రోజుల పాటు తన సతీమణి లావణ్య త్రిపాఠికి దూరంగా ఉండక తప్పడం లేదు.
ఇక ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జాతకాల్లో దోషాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త వేణుస్వామి తాజాగా ఓ డిజిటల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నారు. నాకు తెలిసి వారిద్దరూ భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశాలు లేవు. లావణ్య త్రిపాఠికి కుజదోషం ఉంది. వరుణ్ తేజ్కు నాగదోషం ఉంది. ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైన స్త్రీ మూలంగా విడిపోయే అవకాశం ఉందని వేణుస్వామి జోస్యం చెప్పారు. ఈయన వ్యాఖ్యలపై ప్రేక్షకులు, మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయన మాటల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు.